ఏ పనిలో నిపుణత చూపించకపోతే, ఒక టాలెంట్ అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు అందులో నువ్వు నాణ్యత చూపించకపోతే నిన్ను దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు? దేవుడు అని ఒక పేరు చెప్పుకుని, విశ్వాసం అని ఒక పేరు చెప్పుకుని, ఫెయిత్ బిలీవర్స్ అని మాట్లాడుకుని, చర్చ్ అని ఒక టెర్మినాలజీ నేర్చుకుని నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు? నీకు సక్సెస్ రేటింగ్ దేవుడు ఎలా ఇచ్చేస్తాడు? నాకు నిజంగా నా టాలెంట్ ఇచ్చాడంటాడు దేవుడు. అంటే ఇచ్చాడు, నువ్వు చూడు తినంగా. ఒక తెల్ల పేపర్ ఇస్తే నడుతున్న పడవ చేయాలన్న క్రియేటివిటీ నీలోకి ఎలా వచ్చింది? ఎవడని చెప్పాడు నీకు? అది క్రియేటివిటీ ఎలా వచ్చినప్పుడు ఆ క్రియేటర్కి పుట్టాం కనుక గుర్తుపెట్టుకో. అరే బీచ్ ఒడ్డుకు పోతే పిచ్చిగుళ్ళు కట్టి దానికి ఒక కన్నం పెట్టి దానికి డోర్ ఎట్టి క్రియేటివిటీ చిన్న పిల్లలకి ఎలా వస్తుంది? దేవుడు ఆ నేచర్ పెట్టాడు మనలో, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఎలా ఆడుకుంటున్నప్పుడు ఒక కాలువ, ఒక వర్షపు కాలువ ఎలా పోతున్నప్పుడు దానికి బ్రిడ్జిలు కట్టామని అడుగుతున్నా. ఇలా బ్రిడ్జి కట్టని ఇంజనీరింగ్ థాట్స్ మనకి ఎలా వచ్చాయి? క్రియేటివిటీ దేవుడు మనలో పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే పనిలో దేవుడు క్రియేటివిటీ చూపిస్తున్నాడు, నువ్వు దాన్ని డెవలప్ చేయవు. నువ్వు బద్దకస్తులు. నీకు రైటింగ్ మీద ఇష్టం ఉందా? డెవలప్ చేయి. నీకు పోయట్రీ మీద ఇష్టం ఉందా? డెవలప్ చేయి. సింగింగ్ గా డెవలప్ చేయి. బాగా చదివి ఒక మంచి ఆఫీసర్ అవుతాడు, డెవలప్ చేయి. వ్యాపారం చేస్తావా? న్యూ ట్రెండ్ క్రియేట్ చేయి. వాడు ఎదుటోడు దొంగేదవా 20 రూపాయలు 60 రూపాయలకి అమ్ముతాడు. 20 రూపాయలకి నాణ్యతతో బెస్ట్ ఇవ్వు. ఆడికి లేని టర్నోవర్ ఎవరికి వస్తుంది చెప్పండి? నీకు వస్తుంది. నువ్వు అమ్మో ఆడ 60 కమ్ముతూ నువ్వు 70 కమ్మేస్తుంది. మీరు ఏ పని చేసినా దేవుడు అట్లా, మీరు ఏ పని చేసినా దేవునికి మహిమ తెచ్చాలి. నేను ముగిస్తున్నాను త్వరగా.